ఇక సహస్ర నాకు బాలేదు అని స్వామీజీకి చెప్పి దీక్ష నుంచి తప్పించుకుంటుంది. పండు లక్ష్మితో సహస్రమ్మ దోష నివారణ చేయడం లేదు కదా! కనీసం నువ్వైనా చెయ్యమ్మా అని అంటాడు. నేను చేయడం ఏంటి అని లక్ష్మి అంటే, నీ కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడమ్మా! నువ్వు దీక్ష చేయకపోతే వారసుడికి ప్రమాదం అని అంటాడు పండు. లక్ష్మి పండుతో సరే నా కడుపులో ఉన్న వారసుడి కోసం నేను దీక్ష చేస్తానని అంటుంది. నువ్వు బయటకు వెళ్ళావని నేను ఏదో ఒకటి ఇంట్లో చెప్తా. నువ్వు పూజకు వెళ్ళమ్మా అని పండు లక్ష్మిని పంపిస్తాడు. లక్ష్మి సంచి పట్టుకొని దాచుకుంటూ బయటకు వెళ్ళడం మేడ మీద నుంచి సహస్ర చూస్తుంది. లక్ష్మి ఎక్కడికి వెళ్తుందా ఫాలో అవ్వాలి అనుకుని బెడ్ మీద పిల్లోలు పెట్టి బయటకు వెళ్ళిపోతుంది. సహస్ర లక్ష్మిని ఫాలో అవుతుంది. ఇక దారిలో సహస్రని పద్మాక్షికి తెలిసిన కొంతమంది ఆపేస్తారు. మళ్ళీ మాట్లాడతా అని సహస్ర పరుగులు పెడుతుంది. లక్ష్మి గుడిలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మి వెనకాలే సహస్ర పరుగులు పెడుతుంది. ఇక విహారీ వస్తూ ఉంటే దారిలో లక్ష్మిని అరెస్ట్ చేసిన లేడీ పోలీస్ సింహపురి సీత ఎదురొస్తుంది. నువ్వు నీ పని మనిషి కలిసి నా ఉద్యోగం పోగొడితే ఎలా యూనిఫామ్ వేసుకున్నా అనుకుంటున్నావా? నేను పిటిషన్ వేసి అక్కడే నేనేంటో నిరూపించుకున్నా. ఇక నుంచి నా ఫోకస్ అంతా నీ మీదే అని అంటుంది. నీ ఇంట్లో నీ ఫ్యామిలీలో అతి త్వరలో ఒకరిని అరెస్ట్ చేయబోతున్నా అని అంటుంది లేడీ పోలీస్. ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు అని విహారీ అడిగితే, ఇప్పుడే చెప్పడం ఎందుకు? నువ్వు మీ ఇంటికి వెళ్ళి వెయిట్ చేయి. వారెంట్‌తో వచ్చి అరెస్ట్ చేస్తా అని అంటుంది. వెంటనే విహారీ సంధ్యకి కాల్ చేసి విషయం చెప్తాడు. నా ఫ్యామిలీలో ఎవరినో సింహపురి సీత అరెస్ట్ చేస్తుందో తెలుసుకొని చెప్పండని అడుగుతాడు. సంధ్య ఎంక్వైరీ చేసి విహారీకి కాల్ చేసి విషయం చెప్పి మీరిక మీదట జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. ఇక మరోవైపు లక్ష్మి గుడికి వెళ్ళి పంతుల్ని కలిసి ఈరోజు గుడిలో కడుపుతో ఉన్న వాళ్ళు దోష నివారణ పూజ చేయాలి అని చెప్పారని చెప్తుంది. అవును అని పంతులు కూడా చెప్తారు. దాంతో లక్ష్మి తనతో దోష నివారణ పూజ జరిపించి తన కడుపులో బిడ్డని కాపాడమని చెప్తుంది పంతులకి. ఇక పంతులు సరే అంటారు. సహస్ర దూరం నుంచి మొత్తం చూస్తూ ఉంటుంది. పంతులు లక్ష్మికి ప్రదక్షిణ చేయమని పంపిస్తాడు. లక్ష్మి చాటుగా ఎందుకు గుడికి వచ్చిందో తెలుసుకుంటానని సహస్ర అనుకుంటుంది. మరోవైపు విహారీ త్వరగా ఇంటికి వస్తాడు. మందులు వేసుకుంటున్న యమున దగ్గరికి వెళ్తాడు. యమున విహార్‌ని చూసి ఏమైనా కావాలా అని అడుగుతుంది. నిజం కావాలమ్మా అని విహారీ అంటాడు. ఏంట్రా అని యమున అంటే, నీ జీవితంలో దాచిన రహస్యం నీకు మాత్రమే తెలిసిన నిజం అని అంటాడు విహారీ. నేనేం దాచలేదు అని యమున అంటే, అమ్మ గుడిలో ఎవరిని చూసి మూర్ఛ వచ్చి పడిపోయావు? నీకు విషం ఇచ్చింది ఎవరు? అని విహారీ అడుగుతాడు. యమున కంగారు పడుతుంది. అమ్మ నీకు ప్రమాదం పొంచి ఉంది. నిన్ను కాపాడుకోవాలంటే నువ్వు నిజం చెప్పాలి. నువ్వు నిర్దోషని నిరూపించుకోవాలి అంటే నువ్వు నిజం చెప్పాలి అని అంటాడు విహారీ. ఇక యమున కొడుకుతో చెప్తానురా, నాకు మీ నాన్నకే తెలిసిన నిజం ఇప్పుడు నీకు చెప్తాను. గుళ్ళో నాకు పిడుసు రావడానికి కారణం భుజంగం. నా జీవితంలో నేను చూసిన క్రూరమైన మనిషి ఆ భుజంగం. వాడు నరరూప రాక్షసుడు. అలాంటి వాడు నా గతంలో ఉన్నాడు అని చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. అలాంటి వాడు అని మొత్తం విహారీకి చెప్తుంది. ఆ రోజు న్యాయం వైపు నిలబడడం నా తప్పు. ఆ నేరం చేసింది వాడు. కానీ ఆ నేరం నా మీదే వెయ్యాలి అనుకుంటే మీ నాన్న నన్ను తీసుకొచ్చేశారు. ఇన్నాళ్ళు లేని ఆ దుర్మార్గుడు ఇప్పుడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు అని అంటుంది. నేరం వాడు చేసి నీ మీద తోసేశాడు. వాడిని పట్టుకొని నిన్ను కాపాడుకుంటా. వాడిని ఎలా అయినా రేపు పట్టుకుంటా అని విహారీ అంటాడు. ఇక సహస్ర పంతులు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఏ పూజ చేస్తుంది అని అడుగుతుంది. పంతులు దోష నివారణ పూజ చేస్తుంది అనగానే సహస్ర షాక్ అయిపోతుంది. గర్భం దాల్చని వాళ్ళు కూడా ఈ పూజ చేయొచ్చా అని సహస్ర అడిగితే, లేదమ్మా కేవలం గర్భం దాల్చిన వాళ్ళే ఈ పూజ చేస్తారు. ఆమె కూడా తన గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఏం గండాలు రాకుండా చేయాలని ఈ దోష నివారణ పూజ చేస్తుందని పంతులు చెప్పడంతో లక్ష్మి గర్భవత అని సహస్రకు ఒక్కసారిగా చెమటలు పట్టేస్తాయి. లక్ష్మి వెనకాలే తిరుగుతూ, లక్ష్మి నువ్వు గర్భవతివా? వారసునిచ్చేది నువ్వా? అసలు నీకు వారసుడు పుట్టడానికి వీల్లేదు. నేను ఈరోజు ఇక్కడే చంపేయాలని ఉంది. నీ కడుపులో బిడ్డ బతకకుండా చేస్తా అని అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు భుజంగం విహారికి కాల్ చేసి నా గురించి ఆలోచిస్తున్నావా? మీ అమ్మని కాపాడుకుంటావా? నీకు అదృష్టం కలిసొచ్చి ఏం కావడం లేదు కానీ నీకు దురదృష్టం వెంటాడుతుందిరా అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.